సో మాకు అదృష్టం కొద్ది ఫస్ట్ ఫ్లోర్ దొరికింది అనమాట. ఇదే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ రిసెప్షన్ ఉంది. కూర్చున్నాయి సెక్యూరిటీ అని చూస్తున్నాడు ఏదైనా కావాలి. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎంట్రన్స్. యాక్చువల్లీ 1 BHK అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట. సో ఇది హాల్ ఏరియా, ఇది ఫ్లెక్సిబుల్ సోఫా. ఇప్పుడే బ్యాగులు వేసినాం అక్కడ. సో దిస్ ఇస్ ద టీపా అండ్ కైండ్ ఆఫ్ దివాన్. ఇంకా ఇక్కడ మంచి సెటప్ వేసినారు. మళ్ళీ కాంప్లిమెంట్గా 2 వాటర్ బాటిల్ ఇచ్చినారు. తర్వాత మంచి డైనింగ్ టేబుల్ లాంటిది ఇచ్చినారు. టిష్యూస్ కూడా ఉన్నాయి. వాడిపోయిన మొక్క, 4 చైర్లు. అండ్ దిస్ ఈస్ బాల్కనీ. వర్షం పడుతూనే ఉంది. సో బయట మాత్రం మామూలుగా లేదు కదా అయితే. అండ్ సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కింద, చూస్తున్నారా? ఇంకా అటు సైడ్ అంతా ఏందో అంత ఖాళీ ప్లేస్ ఉంది, కానీ దాని గురించి మాకు తెలియదు. ప్రస్తుతానికైతే చెత్తగానే ఉంది. ఓ ఇక్కడ జిమ్ కూడా ఉంది లోపల. ఇక్కడ చూసినారా? ఇక్కడ జిమ్ కూడా ఉంది ఆ ప్లేస్లో. తర్వాత నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం. మైక్రోవేవ్ ఓవెన్ ఇచ్చినారు, ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చినారు, బెడ్ టోస్టర్ కూడా ఇచ్చినారు, 4 కప్పులు ఇచ్చినారు, 3 గ్లాసులు ఇచ్చినారు, 2 జార్లు ఇచ్చారు, పైన ఒక ప్లగ్ బాక్స్ ఇచ్చారు, పైన దోమల బ్యాట్ కూడా ఇచ్చినట్టారు. ఎస్, మస్కిటో బాయ్ బ్యాట్. యా, ఇవన్నీ మనకు కాదు, మళ్ళీ ఇక్కడే పెట్టేసి పోవాలా. సో ఇక్కడ ఉన్నాయి ప్యాకెట్ సన్ రైజ్ కాఫీ. ఇది వచ్చి అన్ని కాఫీలు అవి. ఇది ఎంత మిల్క్ పౌడర్లు, ఇది షుగర్లు, ఇది గ్రీన్ టీ. సో 4 ఉన్నాయి. ఓకే, ఇంకా నాకు తెలిసేది నీళ్ళలోకి పాల పౌడర్ వేసుకొని ఇది వేసుకొని కలుపుకుంది ఆడమే. మిల్క్ ఏం ఇయర్ అనుకుంటా. కెటల్ కూడా ఇచ్చినారు. సో 2 డస్ట్బిన్స్, వెట్ అండ్ డ్రైకి సపరేట్గా. అండ్ ఫ్రిడ్జ్, వర్ల్పూల్. ఫ్రిడ్జ్ లోపల అయితే ఏం పెట్టలే. మేము గోవా వచ్చినాం కదా అని చెప్పేసి ఊరికే ఏదేదో ఎక్స్పెక్ట్ చేద్దాం. బొక్కలది ఏం లేదు. కాంప్లిమెంటరీ ఏం ఇవ్వలేదే అంటే ఏం ఇవ్వమన్నారు. ఇంకొకటి ఏమని తెలుసా, ఆ రిసెప్షనిస్ట్ మా మొగాలు చూసి స్మోక్ కావాలంటే ఆ బాల్కనీలో మాత్రం చేయాలి. నేను స్మోక్ చేసేలా కనిపిస్తున్నావా ఆమెకి? ఎస్, దిస్ ఈజ్ బెడ్రూమ్. యాక్చువల్లీ 1 BHK బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో ఇంతకుముందు చూసినంత హాల్ ఏరియా, ఇది బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. కింగ్ సైజ్ బెడ్, హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చినారు. సో ఇవి ఇంకా కోంబ్, డెంటల్ కిట్, అది పేస్ట్ అది. సో ఇక్కడ లోపల ఇది వాష్రూమ్. ఇక్కడ ఇంకొకటి, ఇది చూసి ఫస్ట్ నేను బాల్కనీ అనుకున్నాను, కానీ బాల్కనీ ఏం కాదు, జస్ట్ ఓకే విండో టైప్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇది ఐరన్ ప్యాడ్, అది ఐరన్ స్టాండ్. ఇక్కడ ఐరన్ బాక్స్ ఉంది, ఇంకొక ప్లగ్ బాక్స్ ఉంది. వాడు బట్టలు పెట్టుకున్నాడు ఆల్రెడీ. ఇది ఇక్కడ కబోర్డ్స్. నాట్ బ్యాడ్ కాదు, చాలా సూపర్ ఇది యాక్చువల్లీ. అసలు వీళ్ళు ఇంత చిన్న స్పేషియస్లోనే, ఇది యాక్చువల్లీ ఆర్డర్లోనే ఉండిందిలేండి, నేనే కలిచ్చిన. బాగా సెట్ చేసినారు అంతా. సో ఇది మా హోమ్ ఫర్ టుడే.